వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, అసలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని ఇద్దరికి ఏదో చెప్తున్నారంటండి. ఎవరు చెప్తున్నారు, ఏం చేయమని చెప్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. స్ట్రాంగ్గా బాధ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ కుటుంబం వాళ్ళకి మాత్రం కర్మ అనుభవించక తప్పదండి. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. అండ్ ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఈ ఫ్యామిలీ మిమ్మల్ని ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఒక ఇద్దరు వ్యక్తులకి చాలా వేగంగా చెప్తున్నారంట. ఎస్, ఏం చెప్తున్నారు? మీ ఇంట్లో సెలబ్రేషన్ లేకుండా చేసేయమని చెప్తున్నారంట. పండగ వాతావరణం ఉండకూడదు, సంతోషం ఉండకూడదు, నవ్వు ఉండకూడదు, శోకంలో బాధలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచాలి అని చెప్తున్నారంట. ఓకేనా? ముగ్గురు విషయంలోనండి, మీ ఇంట్లో ముగ్గురు విషయంలోని అసలు సెలబ్రేషనే ఉండకూడదు. వేగంగా అంటే వేగంగా క్రియేట్ చేయండి అని చెప్తున్నారంట. వాళ్ళకి కావాల్సిన అన్నిటినీ ఇస్తున్నారంట, చేతికి క్యాండిల్స్తో సహా. సాడ్ చేయమని చెప్తున్నారంట. డబ్బులు ఇచ్చి మరి ఆఫర్ ఇచ్చి, డబ్ల్యూ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, వాటర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. హోమ్లో ఒకరికండి, హోమ్లో ఒకరిని అవకాశంగా తీసుకోమని చెప్తున్నారంట. విండో ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. నిలబడకుండా చేయమని చెప్తున్నారంట. నిలబడకూడదు, ఇంట్లో ఇద్దరు అసలు నిలబడకూడదు, నిలబడడానికి ఉండకూడదు. పిఎస్ ఫుల్ స్టాప్, పిఎస్ ఫుల్ స్టాప్, సిగ్నిఫికెంట్ అండి. ఎస్ ఫుల్ స్టాప్. పీకి కనిపించకుండా, పోలీస్కి కనిపించకుండా, లీగల్ మ్యాటర్స్కి కనిపించకుండా, అంటే ఎవరికి దొరకకుండా, సాక్ష్యాలు లేకుండా. ఇందులో లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళు సిగ్నిఫికెంట్ అండి, క్లియర్గా. ఓకేనా? అక్కడికి వెళ్ళకముందే ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకున్నారు, కుదరలేదు. ఇప్పుడు ఇంట్లో ఏదో రకంగా బాధ పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టేయాలి, వెళ్ళకముందే అనుకుంటున్నారు. వాళ్ళు దొరికిపోతారు, లేదా వాళ్ళ మీదకి వచ్చేస్తుంది మొత్తం, వాళ్ళు తప్పు చేసినట్టు రుజువు అవుతుంది అని అనుకుంటున్నారు కార్మిక్స్. ఓకేనా? సో అందుకని ముందే ఇబ్బంది పెట్టేయాలి అనుకుంటున్నారు. ఇంట్లో ఇద్దరిని, బయట ఒకరిని అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అవకాశంగా తీసుకోమని, ఒక వెలుగుతున్న మిమ్మల్ని అస్సలు మిస్ అవ్వకూడదు, కనిపించకుండా. హోమ్లో ముగ్గురు అప్పచెప్పారంటండి, ఇబ్బంది పెట్టమని, మీతో గొడవకి దిగమని. మనీ రొటేషన్ కాకుండా చేయాలి, మీకు డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట. ఏ రకంగా కూడా డబ్బులు రాకుండా చేయాలి. మీరు పని చేసుకుంటుంటే పని ముందుకు వెళ్ళకుండా చేయాలి. అక్కడ ఆపడం కుదరలేదు, తీయించడం కుదరలేదు. మీరు పని చేసుకోకుండా చేయాలి, అప్పటికీ చేస్తున్నారు, ఇంక మిమ్మల్ని ఆపేయాలి. ఇది కార్మిక ఆలోచనలు అండి, కర్మకాలే చేస్తున్న ఆలోచనలు. ఓకేనా? డబ్బులు పోగొట్టుకున్నారు ఈ విధంగా ఆలోచించడమే కాకుండా ఇంకొకరికి డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేయమని చెప్పి డబ్బులు వాళ్ళకి ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు. ఇచ్చిన వాళ్ళు 420s అండి. 7 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఆల్రెడీ వాళ్ళు ఒక ఐదుగురిని ఇబ్బంది పెట్టి, ఒక ఇద్దరిని అందులో రెడ్ హ్యాండెడ్గా పట్టించేసి, ఎటు కదలలేని పరిస్థితుల్లో చేసేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారు 420s. ఓకేనా? మీతో పాటు మీ విషయంలో ఇన్వాల్వ్ చేసిన మీ ఇంట్లో ముగ్గురు, అలాగే ఇంకో ఇద్దరు, మొత్తం 5గురు. ఒక పక్కన ముగ్గురు, ఇంకో పక్కన అంటే కుడి చేతికి తెలియకుండా ఎడమ చేతికి. ఓకేనా? కుడి చేతికి తెలియకుండా ఎడమ చేతికి బాధ పెట్టేయాలి అనుకుంటున్నారు. అంటే మీ ఇంట్లో ముగ్గురిని, తర్వాత మీ ఇంటికి సంబంధించిన వాళ్ళని ఇద్దరిని ఇంకోవైపు,
వాళ్ళు చూడండి ఇక్కడ 420స్ వాళ్ళ 5గురిని గాల్లోకి లేపేసి పట్టుకున్నారు. ఓకేనా? ఆ స్వార్డ్స్ అనేది చేతిలోకి పట్టుకున్నారు అంటే లేపేశారు. ఓకేనా? సో, అంటే వెన్నుపోటు వెయ్యాలి అని ఒక 420 అనుకుంటున్నారు 5గురికి. ఇందులో డైరెక్ట్‌గా నైబర్‌ని ఎవరినైతే ఇద్దరిని ఇన్వాల్వ్ చేస్తున్నారో యాక్టివ్‌గా, వాళ్ళిద్దరిని నేలలోకి దింపేయాలి. స్వాడ్ అనేది దిగిపోయింది నేలలోకి. ఓకేనా? సో, వాళ్ళకి వాళ్ళని అక్కడే ఎటు కదలలేని పరిస్థితిలో ఉంచేయాలింక. అంటే తప్పు చేయించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించేసి వాళ్ళక్కడ దిగ్గొట్టేయాలి అని అనుకుంటున్నారు. సో, ఇది వీళ్ళ మీదకి రాదు. ఇంట్లో మీ ఇంట్లో 5గురు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కార్మిక్స్‌కి హెల్ప్ చేస్తున్న వాళ్ళు, మీ వాళ్ళు 5గురు ఉండరు కాబట్టి మిమ్మల్ని మీ గురించి మాట్లాడేవాళ్ళు గానీ, అడిగేవాళ్ళు గానీ ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు ఎవరు చేశారన్నప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా అక్కడ. ఎవరైనా తీసుకెళ్ళడానికి. ఇన్ కేస్ ఖచ్చితంగా పట్టించాలనైతే ఫిక్స్ అయిపోయారు ఇద్దరిని. ఓకేనా? సో, ఆ ఇద్దరిని పట్టించేస్తే ఇక్కడ 7గురు మొత్తం ఇన్వాల్వ్ అయిన 7గురు మీ నైబర్స్, మీ కుటుంబం. ఓకేనా? అయిపోతది. అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. సో, ఉన్నారు అన్న వాళ్ళు కూడా బాగా కోరుకునేవాళ్ళు కాదు కాబట్టి, మీ విషయంలో ఏదైనా జరిగిందని వాళ్ళొచ్చి అడగటమో, ఇంకొక దగ్గరికెళ్లి చెప్పడమో లాంటివి చేయరు. కాబట్టి వీళ్ళకి ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగా అనుకుంటున్నారు. 420స్ అండి. వాళ్ళకైతే అది గుడ్ న్యూస్ కాదు. మీ విషయంలో, మీ వాళ్ళ విషయంలో కేర్ గివర్ విషయంలో సెల్ఫ్ కేర్ లేకుండా చేసి, వాళ్ళకి బ్యాలెన్స్ లేకుండా చేయమని చెప్తున్నారంట. రిలాక్స్ అయితే చేయలేరండి. నెగెటివ్ ఎనర్జీస్ చేసి, ఒంట్లో బాగోకుండా చేసి ఆపడం అనేది జరగదు. ప్రతిసారి డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప, మీ ఇంట్లో వాళ్ళని కేర్ గివర్‌ని, కుక్ చేసే వాళ్ళని, అన్నం వండే వాళ్ళని ఎవరైతే ఉన్నారో, మీకు మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైతే కేర్ గివర్ ఉన్నారో, వాళ్ళు పని కూడా చేసుకోలేనట్టుగా చేసే ఛాన్సే లేదండి. అసలు అలాంటియి ఏయి లేవు. వాళ్ళు ప్రయత్నించే కొద్దీ వాళ్ళు డబ్బులు కోల్పోవడమే కాకుండా, ఎంత విపరీతంగా ప్రయత్నిస్తారో అంత విపరీతంగా డబ్బులు కోల్పోతారు. ఎంత అతిగా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఆలోచిస్తారో, ప్రవర్తిస్తారో అంతా కూడా నష్టం జరుగుతుంది. ఓకేనా? గూఢచారులే వారి జీవితాల్ని తలకిందులు చేసేసుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో డబ్బులిచ్చి వాళ్ళే వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి. ఈ లైఫ్ టైమ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గానీ, ఇంకొకళ్ళతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టడం గానీ జరగదు. అండ్ ఇందులో నైబర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే ఇంటికి సంబంధించిన వాళ్ళు, గోడకు సంబంధించిన వాళ్ళు, నైబర్స్ సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తున్నారండి సరిహద్దుల్లో మీ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రస్తుతం. ఆ ముగ్గురి జీవితాల్ని కూడా తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారంట. మిస్సింగ్ అండి. వాళ్ళ ప్రయత్నమే మిస్సింగ్. ఓకేనా? ముగ్గురిని పడేసి ఇద్దరు నిలబడాలి అనుకుంటున్నారంట. అదెప్పటికీ జరగదండి. ముగ్గురి జీవితాల్ని తలకిందులు చేయడం అనేది మిస్సింగ్. డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో వాళ్ళకి తెలియనిదేంటంటే వాళ్ళ జీవితాలను తలకిందులు చేసేయాలని ఇంకొకరు చేసిన కుట్ర ఫలించలేదు. మీరు సేఫ్ కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించకుండా ప్రస్తుతానికి అంటే వాళ్ళు ఇంకో రకంగా అనుభవిస్తారు. కానీ మీరు సేఫ్ కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈ విషయంలో సేఫ్. ఓకేనా? హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయలేరండి. గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. బ్యాలెన్స్ లేకుండా చేయాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలను ఆపడమే మంచిది. ఎందుకంటే అది జరగదు. జరగడానికి అసలు ఛాన్సే లేదు. పర్మిషన్ లేదు. డివైన్ పర్మిషనే లేదండి. ఓకేనా? ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు పోగొట్టుకుంటారు. దాని కర్మకు తగ్గట్టు వాళ్ళు ఇబ్బందుల పాలు కూడా అవుతారు. అండ్ మీ దారికి అడ్డు లేదండి. మీ పరువు తీసే ప్రయత్నం ఎవరు చేసినా అది ఫలించదు. 6 ఖచ్చితంగా ఫిక్స్ అండి. ఓకేనా? మీరు ఏదైతే డెస్టినీకెళ్ళాలో అదే డెస్టినీకి అంతే గౌరవంగా చేరి తీరతారు. మీరు గట్టెక్కి తీరతారు. అండ్ మీ ప్రయాణం ఆల్రెడీ గట్టు మీదే ఉంది. ఆబ్వియస్లీ మీ యొక్క లైఫ్ టైం అంతా కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు గానీ, పరువుకి గానీ ఎలాంటి భంగం ఎవ్వరూ కలిగించలేరండి ఈ జీవిత ప్రయాణంలో. ఓకేనా? దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.